సిద్ధు, బసవరాజు ఇద్దరు సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటారు. అప్పుడు బసవరాజు ఇప్పటి వరకు జరిగిన గుడిలో జరిగిన మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌ని నేను చూడాలి. ఎవరో నా ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటానికే ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు ఉన్న గుడిలో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌ని నా ముందరే ప్లే చేయండి అని బసవరాజ్ చెప్పటంతో, సరే అలాగే సార్ మీ ముందే ప్లే చేస్తాను సార్ చేసేయమంటారా అని ఒకతను ప్రశ్నిస్తూ ఉంటారు. నేనే ఇదంతా చేశానని నాన్నకి తెలిస్తే ఇప్పుడు నాన్న పరిస్థితి ఏంటో అని పక్కనే నిలబడి ఉన్న సిద్ధు మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే అమ్మవారి తాళి బసవరాజు వల్లే పోయిందని ఎవరైనా మాట అని ఉంటారు. అందుకే ఇప్పుడు బసవరాజు సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటారు. అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ప్లే అవుతూ ఉండటంతో సిద్ధు అక్కడ నడిచి వస్తుండడం కనిపిస్తూ ఉంటుంది. అదేంటి సిద్ధు నడిచి వస్తున్నారే అని బసవరాజు మరింత కళ్ళు పెద్దవి చేసుకొని సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటారు. ఇక సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం, బసవరాజు కోపంగా సిద్ధు వైపు చూస్తుండడం మనకు మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడే సిద్ధునే తులసి మెడలో తాళి కట్టాడు. అమ్మవారి తాళి కూడా తీసుకొని సిద్ధుయే ఇలా చేశాడని బసవరాజుకి మొత్తం నిజం తెలిసిపోతుందా? ఇదంతా నిజమా? లేకుంటే సిద్ధు ఇప్పుడు మేనేజ్ చేసేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.